ఇది పొందూరు ఖాదీ కాదండి, 120 కౌంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ చూపించమ్మా. ఇదిగోండి కలనేతలో బ్లౌజ్ వస్తుంది. తర్వాత మీరు చూస్తున్నదంతా ఇదంతా కూడా వీవింగ్ అండి, మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్లో మస్టర్డ్ కలర్ బార్డరు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేయించిన ప్రింట్. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుంది. పైన వచ్చేసి ఒక 4 to 5 ఇంచెస్ వీవింగ్ బార్డర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వీవింగ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంటుంది. రెండు వైపులా కూడా ఇట్లా చిన్న టెంపుల్స్. మెత్తగా ఎంత బాగుందోనండి. డార్క్ ఆనియన్ పింక్ అండి, ఒక డిఫరెంట్ షేడ్, చాలా బాగుంది. కొత్తగా అసలు కలర్ కాంబినేషన్ అయితే ఇంకా కొత్తగా ఉంది. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ బాటమ్ వచ్చింది. అదే కలర్ దుపట్టా పైన ఇలా ప్రింట్ అండి. 4 సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి దుపట్టాకి, అలాగే ఎడ్జ్లో టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇదొక సెట్. స్కై బ్లూ కలర్ అండి, ఈ కాంబినేషన్లో మనం జరీకోట చేసాము. ఇది వచ్చి లైలాక్ పింక్, సేమ్ అదే లైలాక్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్లో దుపట్టా వస్తుంది. ఇదిగోండి వైట్ భలే ఉంది, వైట్ విత్ రెడ్ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. మగధీర మూవీలో కాజల్ వేస్తుంది. మగధీర మూవీ డ్రెస్ కరెక్టే. ఇదిగోండి ఎంత బాగుందో అసలు అన్ని సెట్స్ కూడా. మా అమ్మాయిని ఒక డ్రెస్ తీసుకోమంటే అసలు ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా, అంత బాగున్నాయి అంటుంది. క్రీమ్ కలర్ విత్ గ్రే, రాయల్ బ్లూ, బ్లాక్, ఈ కాంబినేషన్లో అదిరిపోయిందండి. డిజైను బంచెస్ స్టైల్లో వచ్చింది. ఇది పళ్ళు అండి. ఈ శారీకి సెపరేట్ పళ్ళు కానీ బోర్డర్ కానీ లేవు. శారీ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ఉందండి. ఇదిగోండి ఇదే ప్రింట్ శారీ అంతా కూడా. అసలు ఇలా అంటే ఎంత మెత్తగా ఉందంటే దూదిలాగా తగులుతుంది చేతికి. ఈ ఫ్లవర్ కలర్ అండి, ఫ్లవర్లో 2 బ్లూ షేడ్స్ ఉన్నాయి కదా, అలాగే కొంచెం మీడియం బ్లూ పైన డార్క్ బ్లూతో చిన్న ప్రింట్ ఉన్న బ్లౌజు. ఇదంతా కూడా అబ్స్ట్రాక్ట్ డిజైన్ అండి. పళ్ళు చూసారా ఇలా సర్కిల్స్ లాగా రెడ్ అండ్ డార్క్ మస్టర్డ్ ఎల్లో, కాకి బ్రౌన్, బ్లూస్ ఈ షేడ్స్లో వచ్చింది. శారీ అంతానేమో ఇలా అండి, క్రీమ్ కలర్ పైన లైట్ బ్రౌన్తో డిజైన్ ప్రింట్ వచ్చి మళ్ళీ కొంచెం ఈ యాష్ కలర్ లాంటి షేడ్లో ఒక డిఫరెంట్ స్టైల్ డిజైన్ అండి. చాలా బాగుంది చూసారా. ఒక 1.5 ఇంచ్ వరకు బోత్ సైడ్స్ కూడా రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డరు. బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. రెడ్ పైన చిన్న చిన్న చుక్కల్లాగా వచ్చి మళ్ళీ రోజెస్ కూడా వచ్చాయి చూడండి. బ్లూ కలర్ అండి, ఓషన్ బ్లూ. శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగానే చక్కగా కనిపించే ప్రింట్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ ఇచ్చారు, ఫ్లవర్స్ అట్లా కొమ్మలు అలా రకరకాలుగా ఉంది. ఇదిగోండి సేమ్ షేడ్లోనే డార్క్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ వచ్చిందండి. కాంట్రాస్ట్ లాగా అట్లా లేకుండా శారీ కలరే వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్, బోర్డర్ వచ్చింది కదా శారీ కన్నా డార్క్ షేడ్లో, అదే కలర్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్. బ్లాక్, లైట్ స్కై బ్లూ అండ్ లైట్ పీచ్, చాలా లైట్ పీచ్ కలర్తో ఇట్లా ఇది ఎలా ఉందంటే గజిబిజి డిజైన్ లాగా కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ స్టైల్లో ఉందండి. ఇదంతా కూడాను పళ్ళు. ఈ శారీకి అసలు బోర్డర్ లేదండి, షోల్డర్ పళ్ళు వరకు ఇలా వచ్చింది. ఇంకా శారీ కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ప్రింట్ ఇలా ఉందన్నమాట. బ్లాక్ కలరు మెయిన్ కలరు,
బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు, సెల్ఫ్ డిజైన్ వచ్చింది కానీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా ఉంది. బాలీవుడ్ క్రేప్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు. ఇవంతా కూడా కొంచెం రెయిన్బో స్టైల్లో మల్టీ కలర్స్ వచ్చాయి, అన్ని రంగులు మిక్స్ అయ్యి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బోర్డర్ వచ్చేసి ఇంక్ బ్లూ కలర్, ఒక 1 ఇంచ్ ఇంక్ బ్లూ కూడా కాదు, రాయల్ బ్లూ. ఇదిగోండి బోర్డర్ ఇలా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఇక్కడ వరకు షోల్డర్ పళ్ళు వరకు ఇలా ప్లెయిన్ లైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇలా సెల్ఫ్ ప్రింట్ స్టార్ట్ అయింది చూడండి. కుచ్చెళ్ళ వైపు వెళ్ళే కొద్దీ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలరు లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ సెల్ఫ్ ప్రింట్ ఉండి లేనట్టుగా ఉంది చూడండి. బ్లౌజ్కి ఏమో రెడ్ బోర్డర్. ఇది గ్రీన్ కలర్ శారీ అండి, ప్యారెట్ గ్రీన్లో డార్క్. పళ్ళు వచ్చేసి పింక్ లైన్స్ వచ్చాయి, రాణి పింక్ కలరు. బ్లౌజ్ ఏమో పింక్ అండ్ గ్రీన్ కలనేతలో వస్తుందండి. శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్ వస్తుంది. అలాగే ఈ వీవింగ్ బోర్డర్ కూడా ఉంటుందండి, రాణి కలర్ పైన వైట్ థ్రెడ్తో వీవింగ్ బోర్డర్. అట్లాగే ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్. బ్లాక్ విత్ ఎల్లో అండి, గడపచ్చ అంటారు కదా ఆ ఎల్లో అన్నమాట. ప్యానల్ స్టైల్ పళ్ళు. అలాగే బ్లౌజ్ వచ్చేసి కలనేత బ్లౌజు. ఇదిగోండి బ్లాక్ పైన ఎల్లో చెక్స్, బ్లౌజ్ లాగే కలనేత బోర్డరు. దీనికి మేము ఈ బ్లౌజ్ సెట్ చేసామండి. శారీ కాస్ట్ 1499, బ్లౌజ్ వచ్చేసి 200. ఒకవేళ మీకు శారీ ఒకటే కావాలి బ్లౌజ్ వద్దనుకుంటే అలాగ కూడా ఇస్తాము. నేనైతే మ్యాచింగ్ చూపిస్తున్నా, వేరే వారు అడిగారు కాబట్టి నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. ఇది ఎల్లోలో ఒక డిఫరెంట్ షేడ్ అండి, గంధం కలర్లో డార్క్. అంటే మనం రెడీమేడ్గా కొనుక్కునే శాండల్ పౌడర్ ఒకలాంటి ఎల్లో షేడ్లో వస్తుంది కదా, అందులో డార్క్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. వీడియోలో క్లియర్గా ఉందా? కరెక్ట్ ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ కలనేత. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ చెక్స్, బోర్డర్ కూడా సేమ్ బ్లౌజ్ లాగే వస్తుంది. సూపర్గా మ్యాచ్ అయిందండి బ్లౌజు. మీకు కావాలంటే విత్ బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే వితౌట్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. 1499 శారీ కాస్ట్, 200 వచ్చేసి బ్లౌజ్ కాస్ట్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ బ్లౌజ్ 1 మీటర్. ఈ కలర్ని మోకా బ్రౌన్ అంటారంటండి, మనకి తేలిగ్గా అర్థమయ్యే భాషలో అయితే స్కిన్ బ్రౌన్ అన్నమాట. దానికి డార్క్ కొంచెం వైన్ కలర్ కాంబినేషన్లో ఇట్లా ప్యానల్ స్టైల్ స్ట్రైట్ లైన్స్ పళ్ళు, అదే కలనేతలో బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా బ్రౌన్ పైన ఈ కలర్ చెక్స్ వస్తాయి, వైన్ కలర్ చెక్స్. అలాగే కలనేత బోర్డరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్, బ్లౌజ్ అండ్ బోర్డర్ సేమ్ కలనేతలో వస్తాయి. డార్క్ సంపెంగ ఎల్లో అండి. ఇలా పళ్ళులో ప్యానల్స్, మధ్యలో లైన్స్, ఆ లైన్స్ మధ్యలో జామ్దాని వీవింగ్ బుటాలండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ ఇది ఆనియన్ పింక్ లాగా ఉంటుంది, ఆ కలర్తో కలనేత వచ్చింది బ్లౌజు. శారీ అంతా కూడా ఇలా ఒకలాంటి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండ్ పీచ్ ఈ కలర్స్లో బుటాలు, జామ్దాని వీవింగ్ బుటాలు ఈ కలర్స్లో వచ్చాయి కదా. ఎడ్జ్లో వచ్చేసి ఈ పింక్ ఎల్లోలో కలనేతగా బోర్డర్ వచ్చిందండి, ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డరు. శారీ లోపల వైపు కూడా ఆల్మోస్ట్ ఇంతే దగ్గరగా బుటాలు ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి. మనం 1500 రేంజ్లో చూపిస్తున్నాం కదా, అవి అయితే డైలీ యూస్కి యూజ్ చేసుకుని ఇలాంటివి బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుంటే సమ్మర్ హాయిగా గడిచిపోతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. రస్ట్ కలర్లో తేట రంగు అండి. పళ్ళు అంతా ఇలా ప్యానల్స్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ మధ్యలో గోల్డ్ సిల్వర్తో జామ్దాని వీవింగ్ బూటీలు. బ్లౌజ్ చూద్దాం.
ఓపెన్ అవ్వట్ల నా చెయ్యి. రస్ట్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ కలర్ కల్నేతలో బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. ఇక్కడ కల్నేత బోర్డర్ ఆఫ్ 2 ఇంచెస్, ఎడ్జ్లో మళ్ళీ శారీ కలరే ఉందండి. శారీ లోపలంతా కూడా ఈ బుటాలు ఈ విధంగా ఉంటాయి. ఈ శారీ నేను మెజర్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ చాలా హైట్ ఉంటాయి కాబట్టి అసలు హైట్ ప్రాబ్లం అనేది రాదు. పింక్ కలర్ అండి, పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. పళ్ళులో వచ్చి ఇలా ఎల్లో కలర్ లైన్స్ వచ్చాయి. శారీ కూడా పింక్లో 2 షేడ్స్ అండి, నార్మల్ పింక్ అండ్ లైలాక్ పింక్ రెండు కలిపి కల్నేత వస్తుంది. అదే కల్నేతలో బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మస్టర్డ్ ఎల్లో 2 ఇంచెస్ కాటన్ ప్లెయిన్ బోర్డరు, 1 ఇంచ్ ఏమో కలనేతలో టెంపుల్ బోర్డర్. బ్లూ విత్ టొమాటో పింక్ అండి, పళ్ళులో లైన్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ కలనేత. ఈ బ్లూ వచ్చేసి కొంచెం కృష్ణ బ్లూ అలా అంటారు. ఇదిగోండి షేడ్ అయితే క్లియర్గా ఉంది. టొమాటో పింక్ కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుందండి, అలాగే 1 ఇంచ్ ఏమో టెంపుల్ బోర్డర్ కల్నేతలో వస్తుంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. మీకు కల్నేత బ్లౌజు అది కొంచెం పెద్దవాళ్ళ లుక్ వస్తుంది అనిపిస్తే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారంటే ట్రెండీగా అనిపిస్తుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి టొమాటో కలర్ లాగా, టొమాటో పింక్ లాగా ఉంటుందండి, ఎల్లో స్ట్రైప్స్. ఇదిగోండి శారీకి కల్నేత ఏమీ లేదు, ఇది సింగిల్ షేడు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కల్నేత, చాలా బాగుంది షేడ్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, చామంతి ఎల్లో బోర్డర్ వస్తుంది. 2 ఇంచెస్ ప్లెయిన్ కాటన్ బోర్డర్, 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ విత్ కల్నేత. మెరూన్ కలర్కి కల్నేత అండి. శారీ ఏమో మెరూన్కి ఇట్లా ఒకలాంటి రెడ్ షేడ్ అండి కల్నేత. చిన్ని అసలు ఇది ఏం కలర్? రెడ్డిష్ పింక్ లాగా ఉంది. రెడ్డిష్ పింక్, లాంగ్ లెంత్ లో గ్రీన్ అనుకుంటా. గ్రీన్ ఈ రెడ్ కలిసి కల్నేత, ఇక్కడ కూడా అంతే కల్నేత వచ్చేసి మెరూన్ లాగా అనిపిస్తుంది మనకి. కొన్ని ఏరియాల్లో ఈ కల్నేతని చెప్తే నవ్వొద్దు, పప్పు గోంగూర కాంబినేషన్ అంటారు. నేను ఇంతకు ముందు రెంట్కున్న ఇంటికి అలాంటి చెప్తే ఫస్ట్ టైము నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా కలర్స్ చెప్తారా అని. నేను అసలు మర్చిపోను లైఫ్లో. అలా ఉంది కాంబినేషన్, మరి ఎందుకు అట్లా అంటారో నాకు కూడా తెలియదండి. ఇది వచ్చేసి లైన్స్, ఎల్లో కలర్ లైన్స్. బ్లౌజ్ ఏమో ఎల్లో అండ్ శారీ కలర్ కల్నేత. ఏ కలర్ అంటే శారీలో ఈ అడ్డపోగు ఈ పింక్ లాంటిది వచ్చింది కదండి, ఆ కలర్ కల్నేత అన్నమాట. టొమాటో పింక్ లాగా అట్లా అనిపిస్తుంది. కొన్ని కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, వాటికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. అందుకని వీడియోలో కనిపించేది మీకు నచ్చినట్లయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. చామంతి ఎల్లో బోర్డర్ అండి, కాటన్ బోర్డర్ 2 ఇంచెస్, అలానే ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కల్నేతలో వస్తుంది. గ్రీన్ కలర్ అండి, చాలామంది చాలాసార్లు అడిగిన కలర్ కాంబినేషన్, కాకపోతే షేడ్స్ నాకు ముందు చీర కన్నా లైట్ అనిపిస్తున్నాయి, కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్గా ఉండే షేడ్. పళ్ళునేమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పాటు మల్టీ కలర్ థ్రెడ్ వీవ్, పీకాక్స్, అలాగే అంతా ట్రీస్, అలా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. చూడండి, ముఖ్యంగా ఇది ఎందుకో నాకు హైలైట్ లాగా అనిపిస్తుంది. ఈ షేప్ ఏదైతే ఉందో ఈ డిజైన్లో హైలైట్ లాగా అనిపిస్తుంది. ఇంకా అన్ని శారీస్ లాగానే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఎడ్జ్లో వచ్చింది. అట్లా మడత జారిపోకుండా జాగ్రత్త. ఇక్కడి నుంచి అన్నీ కూడా 13,999 అండి. ఇప్పుడు చూపించబోయేవన్నీ కూడాను. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే బోర్డర్ కల్నేత వచ్చేసి ఇదిగోండి పీచు మిఠాయి పింక్ అండ్ ఇలా లైలాక్ పింక్, ఈ రెండింటి కల్నేత.
పీచు మిఠాయి పింక్ అండ్ పీచు మిఠాయి పీచ్, ఆ తేడా గమనించండి. కల్నేత వచ్చేసి లైలాక్ కలర్తో వచ్చింది. ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డరు కల్నేతలో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది అసలు. గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కూడా కొంచెం ఇంగ్లీష్ గ్రీన్లో డార్క్ కలరు, అలాగే ఇంగ్లీష్ గ్రీన్లో చాలా లైట్ కలర్ ఏమో పళ్ళు అండ్ బోర్డర్ వస్తుంది. కొన్ని శారీస్కి సిల్వర్ షేడ్లో, కొన్ని శారీస్కి గోల్డ్ షేడ్లో వస్తుందండి ఈ జరీ అయితే. బ్లౌజ్ ఇదిగోండి, శారీ స్టార్టింగ్లో ఇస్తారు. పళ్ళు, బోర్డరు, బ్లౌజు 3 కూడా ఒకే కలర్ ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ గ్రీన్, అందుకే నేను గ్రీన్ షేడ్ చెప్పలేనండి అన్నాను. డిఫరెంట్ షేడు అంటే ఆకుపచ్చ, చిలకపచ్చ అలా కాకుండా డిఫరెంట్ షేడు. ఈ శారీస్ కాన్సెప్ట్ అంతా కూడానండి బేస్ కలర్స్ సేమ్ ఫ్యామిలీకి చెందినట్టుగా, అంటే రెడ్కి పింక్ బోర్డర్ ఇట్లా ఇవన్నీ ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా సేమ్ ఫ్యామిలీ లాగా ఒక క్లాసీ లుక్తో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. డార్క్ ఆరెంజ్ కలర్ అండి, అంటే కొంచెం రెడ్ చిల్లీ కలర్లో కొద్దిగా పేల్గా ఉంటుంది కదా, ఇంచుమించుగా ఆ షేడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ముళ్ళగోరింట కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. చాలా బాగుంది చూడండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా అటువైపు టర్న్ చేశాక చూపిస్తా. ఇది పళ్ళు, బోర్డరు అండ్ బ్లౌజు. అద్భుతంగా ఉంది కాంబినేషన్ కూడా, చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్. మంచి గ్రీన్ కలర్ అండి. గ్రీన్కి రెడ్ బార్డర్ చాలా బాగుంది. బాందిని వచ్చేసి డార్క్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఎల్లో కలర్ బాందిని కదా, ఎల్లో బ్లౌజు, అట్లాగే కొంచెం కల్నేతలాగా రెడ్ షేడ్తో బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బాందిని అనేది ఇంతే దగ్గరగా వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బాందిని. ఇది వచ్చి శారీ కలర్ బ్లాక్ అండి. బ్లాక్ పైన పింక్ కలర్ బాందిని వచ్చింది కాబట్టి ఇది కొంచెం శారీ పింక్ కలర్ బ్లౌజ్, అలాగే బ్లాక్ పైన శారీ అంతా కూడా పింక్ కలర్ బాందిని అండి, బేబీ పింక్ కలరు. బోర్డర్ వచ్చేసి రెడ్ కలరు, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి. అస్సలు వెయిట్ ఉండదు కదా, ప్యూర్ కాటన్ కోటా చాలా హాయిగా ఉంటుంది. బోర్డర్ సాటిన్ వచ్చింది కాబట్టి బరువు ఉంటుంది అనుకుంటారేమో, అది కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉండటం వల్ల అసలు లైట్ వెయిట్ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఇది వైలెట్ కలరే ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ తెలుస్తుంది. పళ్ళు సెపరేట్గా ఏముండదు, జస్ట్ ఇలా ఒక రెడ్ కలర్ లైన్, అటు ఇటు సిల్వర్ జరీ లైన్ వస్తుంది ఇక్కడ బోర్డర్లో వచ్చినట్టుగా. మీకు ఇక్కడ ఓవర్ ల్యాప్ అయి కనిపిస్తుంది. బ్లౌజ్ అండి, ఇదిగోండి బ్లౌజు. బాందిని అంతా ఎల్లో కలర్ వచ్చింది కదండి, వైలెట్ కలర్ పైన ఎల్లో బాందిని, రెడ్ బోర్డరు, బోర్డర్ రెండు వైపులా సిల్వర్ జరీ లైన్స్, ఎల్లో కలర్ బాందిని వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజు. దానికి ఇట్లా కలనేతలో బోర్డర్ వస్తుందండి. ఇది పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు సేమ్ కలర్ ఉంటుంది. ఓవర్ ల్యాప్ అవటం వల్ల ఇలా కనిపిస్తుంది. టోటల్గా శారీ లుక్ అయితే ఇదండి. ఇది సూపర్ నెట్ కోటా శారీ అండి. లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఇదేమో పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి లైట్ పింక్ వస్తుంది, లైట్ బేబీ పింక్. శారీ అంతా కూడా ఇలా లైట్ బేబీ పింక్ పైన డార్క్ పింక్ అండ్ వైలెట్ కలర్తో సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంటుందండి. శారీ అంతా ఒకటే ప్రింట్ వస్తుంది. బోర్డర్ మాత్రం జస్ట్ ఇలా లైన్స్ బోర్డర్ ఒక 2-3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సెమీ సిల్క్ కోటా లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి సూపర్ నెట్ కోటా. శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, డార్క్ గ్రీన్తో ఇదంతా కూడా ప్రింట్ వచ్చింది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు లాగా ఇక్కడ ఇలాగో. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ లైట్ గ్రీన్ కలర్ శారీ కలర్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. నేను అందుకే ఏమంటున్నానంటే ప్లెయిన్ 2x2 బ్లౌజ్ కానీ లేదంటే ఏదైనా ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ శారీతో సంబంధం లేకపోయినా కానీ
అలా వేసుకుని కూడా కట్టుకోవచ్చు అండి. సమ్మర్లో చాలా హాయిగా ఉంటుంది. శారీ అంతా కూడా ఇదే ప్రింట్, స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా శారీ మధ్యలో ఇలా వస్తుందండి. దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి పైన కూడా అదే విధంగా ఉంటుంది. లైట్ స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ పైన కాపర్ సల్ఫేట్ బ్లూ ప్రింట్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇది లైట్ స్కై బ్లూ కలర్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. డార్క్ లైట్ పైన డార్క్ బ్లూతో అండ్ పర్పుల్ కలర్తో ప్రింట్ వస్తుంది. బ్రౌన్ చాలా బాగున్నాయి. లైట్ ఆరెంజ్ కలర్ పైన రెడ్ కలర్ ప్రింట్ అండి. ఇది పళ్ళు, అలాగే ఇదేమో బ్లౌజ్ అండి. శారీ కలర్ కూడా ఇదే ఉంటుంది. ఇలా గ్రీన్, పింక్, ఆరెంజ్ కాంబినేషన్లో ప్రింట్ వస్తుంది. చాలా బాగుంది చూడండి. ఆరెంజ్ పైన పింక్ గ్రీన్ ప్రింట్ చాలా అందంగా ఉంది. అలాగే లైట్ ఆరెంజ్ బార్డర్లో రెడ్ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుంది. బోత్ సైడ్స్ ఇలాగే ఉంటుందండి. లైట్ సీ గ్రీన్ కలర్ పైన డార్క్ సీ గ్రీన్తో ప్రింట్ అండి. శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ ఇది. ప్రింట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లావెండర్ కలరు, డార్క్ సీ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో శారీ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. లైట్ సీ గ్రీన్ పైన డార్క్ సీ గ్రీన్ ప్రింట్తో బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తాయండి. చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి. ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ చేసిన చీరలు కాబట్టి ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేసుకుంటే ప్రింట్ చక్కగా పోకుండా నీట్గా ఉంటుంది శారీ ఎప్పటికీ కూడా. గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ఒకలాంటి గ్రీన్ షేడు. ఇట్లా అది కొమ్మల పైన బర్డ్స్ కూర్చున్నట్టుగా డిజైన్ పళ్ళులో వస్తుంది. ఇక్కడేమో ఈ పెసర్ గ్రీన్ వచ్చింది కదండి పళ్ళులో, ఆ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో బుటాలు వస్తాయి. పళ్ళులో వచ్చేసి కొంచెం బ్రిక్ రెడ్ లాగా అనిపిస్తుంది, ఆరెంజ్ షేడ్. అలాగే లైట్ గ్రీను అండ్ వైట్ ఈ కాంబినేషన్లో పళ్ళులో డిజైన్. ఇక్కడ వైట్ లైన్స్, ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. శారీలో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇలా బుటాలు ఉంటాయండి. లైట్ బ్రౌన్ కలర్ అండ్ శారీ కలర్ కలనేతలో ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డరు. శారీకి పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది. బుటాలు వచ్చేసి శారీ లోపల వైపు ఈ డిస్టెన్స్లో వస్తాయండి. పళ్ళులో మాత్రం కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇది కూడా లైట్ గ్రే కలర్ అండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా ఒక కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వచ్చిందండి. బ్లాక్, పింక్, గ్రీన్ ఈ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఎడ్జ్లో లైన్స్, అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, బ్రౌన్ కలర్ 1 ఇంచ్ బార్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా ఇచ్చారు. శారీ మధ్యలో కూడా ఇలా డబుల్ బుట్టి అండి, స్క్వేర్తో ఇట్లా 2 బుట్టీలు కలిసినట్టుగా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా లైట్ గ్రేకి క్రీమ్ కలర్ కలనేత వచ్చింది, దానివల్ల షేడ్ చాలా బాగుంది. ఇదేమో ఒకలాంటి మస్టర్డ్ షేడ్కి క్రీమ్ కలర్ కలనేత అండి. శారీ వచ్చేసి ఇదిగోండి కలనేత ఇక్కడ తెలుస్తుంది మీకు. తర్వాత చెట్టు పైన బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వస్తుందండి. బాక్స్ టైప్ లాగా 4 సైడ్స్ కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయండి. బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ చూపించానమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇలా హ్యాండ్స్ బుటీలు వచ్చాయండి. ఇదిగోండి శారీ లోపల వైపు బుటాలు ఇంత డిస్టెన్స్లో వస్తాయి. బ్రౌన్ కలర్ అండి. ఇది సింగిల్ షేడు శారీ అంతా కూడా. పళ్ళులో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో కల్పవృక్షం, కామధేనువు, అలాగే లోటస్ ఫ్లవర్స్, చిన్ని ఆవు దూడ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగా నేసారు కదండి. జామ్దాని వీవింగ్ స్పెషాలిటీ నిజంగా అది అక్కడ ప్రింట్ లాగానే అనిపిస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. బోర్డర్ ఏమో సిల్వర్ జరీతో టిష్యూ బోర్డర్ వస్తుంది, ఒక 2.5-3 ఇంచెస్ వరకు. మళ్ళీ ఎడ్జ్లో కూడా బ్రౌన్ కలరే ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అటు ఒకసారి బ్లౌజ్ చూపించినాను. లోపలికి ఉందమ్మా. శారీ అంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి. బ్లాక్ కలర్ అండి, నా ఫేవరెట్ కలరు.
మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. నిజంగా పువ్వులన్నీ తెచ్చి ఇక్కడ గుమ్మరించినంత అందంగా ఉంది. చాలా చాలా బాగుంది. రాణి పింక్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. పళ్ళులో ఈ జూట్ లైన్ తర్వాత మజంతా పింక్ ఎడ్జ్లో వస్తుంది. అసలు ఈ టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అలాగే బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అసలు మనం బోల్డ్ అని చీరల మీద ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మల్టీ కలర్ ప్రింట్ కాబట్టి ఏ చీర మీద అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట విత్ విదర్భ వీవింగ్ బార్డర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ పైన ఇది కూడా బోర్డర్ స్టైల్ ప్రింటే. మధ్యలో ప్లెయిన్ ఉంటుంది, పైన కిందనేమో విదర్భ వీవింగ్ బార్డర్తో పాటుగా ప్రింటెడ్ బార్డర్ కూడా వస్తుంది. అలాగే పళ్ళులో కూడా ఇక్కడేమో జూట్ లైన్ అండి. నేవీ బ్లూ కలర్ వీవింగ్ బార్డర్, ఇక్కడ డార్క్ నేవీ బ్లూతో టాజిల్స్ అండి. చిన్న పళ్ళు. బ్లౌజ్ ఇదండి. బ్లౌజ్ మీద ప్రింట్ కూడా భలే ఉంది కదా, చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో చాలా క్యూట్గా ఉంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. విదర్భ వీవింగ్ బార్డర్ మాత్రం బోత్ సైడ్స్ కంప్లీట్గా వస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ సిల్క్ శారీ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, పైనేమో ఓన్లీ వైట్ ఫ్లవర్స్ ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. కింది వైపు ఏమో వైట్ ఫ్లవర్స్తో బ్లాక్ మీద రెడ్ మీద కూడా బార్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో ఒక 3 ఇంచెస్ బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్. రెడ్ బ్లౌజ్కి బ్లాక్ బార్డర్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. మన దగ్గర ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలనేత అండి. ఇదేమో పళ్ళు. అలాగే పళ్ళు దగ్గరలో ఇలా రెడ్ కలర్ థ్రెడ్ వీవ్ బుటీస్ దగ్గరగా వస్తాయండి. శారీ లోపలంతా దూరంగా ఉంటాయి. ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు. బార్డర్ ఏమో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలనేతలో వస్తుంది, ఇక్కడ బ్లాక్లో వస్తుంది కంప్లీట్గా. అదే బార్డర్ పైన వైపు కూడా ఉంటుందండి. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీనేనండి. మస్టర్డ్ అండ్ కలనేత బ్లాక్ గ్రీన్, మస్టర్డ్ బ్లాక్, ఆల్మోస్ట్ బ్లాక్ లానే ఉంది. ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి పళ్ళులో. శారీ అంతా లోపల వైపు ఇలా దూరంగా బుటాలు వస్తాయండి మెరూన్ కలర్ థ్రెడ్తో. ఇక్కడేమో బోర్డర్స్ రెండు బోర్డర్స్ వస్తాయి, గ్రీన్ అండ్ మెరూన్. పళ్ళు దగ్గర బుటాలేమో ఇలా ఒత్తుగా ఉంటాయండి. ఇదిగోండి ఈ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో పైన కూడా అదే విధంగా వస్తాయి. ఈ శారీ కూడా అంతేనండి, చాలా లైట్ వెయిటే ఉంటుంది. 100% కాటన్ హ్యాండ్లూమ్. బ్లౌజ్ ఉండదండి. సేమ్ ప్యాటర్న్లోనే గ్రీన్ అండ్ బ్లాక్ కలనేత అండి. ఇవేమో పళ్ళు దగ్గరలో బుటాలు ఇట్లా మెరూన్ కలర్తో చాలా దగ్గరగా వస్తాయండి. శారీ లోపలేమో ఇలా దూరంగా ఉంటాయి. లాస్ట్ 2-3 శారీస్కి చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, ఏమనుకోకండి. ఇట్లా మెరూన్ అండ్ బ్లాక్ బోత్ బోర్డర్స్ కూడా బోత్ సైడ్స్ వస్తాయి. అసలు ఈ డిస్టర్బెన్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బ్లౌజ్ రాదు. ఈ శారీ అండి డార్క్ వైలెట్ కలరు. షేడ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదండి, ఇంక్ ప్యాడ్లో బ్లూ కలర్ ఉంటుంది చూసారా, ఆ ప్యాడ్లో కొంచెం వైలెట్ మిక్స్ అయినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావాలంటే అదే షేడ్ అండి. అలాగే గోల్డ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్స్తో జామ్దాని వివింగ్ పళ్ళు. అసలు కొంగలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే ఎడ్జ్లోనేమో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతా వచ్చేసి గోల్డ్ జరీ కాయిన్ బూటీ వస్తుంది పెద్ద సైజులో. చాలా గ్రాండ్ లుక్ ఉంది. అట్లనే బోర్డర్స్ అయితే గోల్డ్ జరీ టెంపుల్ బోర్డరు, అట్లాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలనేతలో టిష్యూ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. బ్లౌజ్ ఏమో రన్నింగే వచ్చి ఉంటుందా, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అంటే కొన్ని చీరలకు నేను అలవాటు చొప్పున రన్నింగ్ అని చెప్తున్నాను, కానీ తీరా చూస్తే ఈ బాల్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఉంటున్నాయి కాబట్టి బాల్స్ బ్లౌజే అవుతుంది. అప్పుడు శారీ అంతా లుక్ ఈ విధంగా ఉంటుందండి. బ్రౌన్ కలర్కి రెడ్ బోర్డర్ కాంబినేషన్ అండి. ఇది ఇంతకుముందు గ్రే చూసారు కదా, సేమ్ అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని పళ్ళు, ఒక చెట్టు పైన బర్డ్స్ బటర్ఫ్లైస్ అలా వచ్చాయి. ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి.
శారీ అంతానేమో ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ ఉంటుంది. అలాగే గోల్డ్ జరీతోనే టిష్యూ బార్డర్ కూడా వస్తుంది. ఎడ్జ్లో రెడ్ కలర్ వచ్చిందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్కిన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. స్కిన్ కలర్లోనే 2 టోన్స్తో సెల్ఫ్ ప్రింట్ లాగా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ పైన వచ్చేసి గ్రీన్లో కూడా షేడెడ్ గ్రీన్ అండి. ఇట్లా అంతా కూడా ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు. ఒక 1 ఇంచ్ వరకు ప్లెయిన్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఏమో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ సెల్ఫ్ ప్రింట్. సిమెంట్ కలర్ అండి. ఇది కూడా అజ్రక్ స్టైల్ ప్రింటే, జామెట్రికల్ అండ్ అజ్రక్ మిక్స్ అయినట్టుగా. అలాగే కొద్దిగా ఫ్లోరల్ స్టైల్ కూడా ఉందండి. గ్రే కలర్ పైన ఇంగ్లీష్ కలర్స్తో, గ్రేలో కూడా ఒక సిమెంట్ షేడ్, సిమెంట్ కలర్ దగ్గర. ఈ శారీ కూడా పైన కింద ప్లెయిన్ బార్డర్స్ అండ్ ప్రింటెడ్ బార్డర్స్ ఉంటాయండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇవి చూపించడం చాలా కష్టంగా ఉంటుంది, ఎగిరిపోతుంది. ఇదిగోండి బ్లౌజు. శారీ కలర్ బ్లౌజు చిన్న ప్రింట్తో వస్తుంది. ఖాకీ బ్రౌన్ క్రేప్ శారీ అండి. ఇదేమో ఫ్లోరల్ పళ్ళు. బ్రౌన్ అండ్ స్కిన్లో డార్క్ ఒక 2-3 షేడ్స్ మిక్స్ అయిన డిజైన్ అన్నమాట ఇది. ఇదిగోండి శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ పైన చిన్న చిన్న బుటీలు చాలా దగ్గరగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ మోటివ్స్ బోర్డరు, ఇక్కడ ప్రింటెడ్ బోర్డరు, ఎడ్జ్లో ప్లెయిన్ బోర్డర్. ఈ ప్రింటెడ్ అండ్ ప్లెయిన్ బోర్డర్స్ శారీకి పైన కూడా అలాగే వస్తాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. చక్కగా లైట్ వెయిట్ ఉండే సాఫ్ట్ క్రేప్స్ అండి. ఆఫీస్ వేరు, డైలీ వేరు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా మెషిన్ వాష్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కాకి బ్రౌన్ కలర్లోనే సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్. డార్క్ స్కిన్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు. ఆ స్కిన్ కలర్లో కూడా 2 షేడ్స్తో సెల్ఫ్ డిజైన్ లాగా ఉండి ఆ పైన ఈ బ్లూ కలర్ డిజైన్ వచ్చిందండి. బోత్ సైడ్స్ ఏమో ఒక 1 ఇంచ్ అట్లా ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూలోనే 2 డార్క్ షేడ్స్ తీసుకొని ఇట్లా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి.